నమస్తే, నా పేరు రాకేష్. అందరు నన్ను రాకీ అంటారు. వెల్కమ్ టు మై ఛానల్ రాకీ తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనము సంపూర్ణ సూర్యగ్రహణం చూడడానికి వెళ్తున్నాం నయాగరా ఫాల్స్కి. అయితే న్యూ మార్కెట్ నుంచి. ఇప్పుడైతే టైం 7:41 అయింది. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మనము ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసాము. ఇది ట్రిపుల్ డెక్కర్ ట్రైన్. సో మనకి ఇండియాలో అయితే డబల్ డెక్కర్ చూసాము. ఇక్కడైతే మనకి ట్రిపుల్ డెక్కర్ ట్రైన్ ఉన్నాయి కెనడాలో. సో కింద ఫ్లోర్లో అయితే మనకి కంప్లీట్ సీటింగ్ అనేది ఉంటుంది. మధ్యలో ఫ్లోర్లో అయితే సగం సీటింగ్ అనేది ఉంటుంది. కానీ మధ్యలో ఫ్లోర్ అయితే ఉంది కాబట్టి దీనికి ట్రిపుల్ డెక్కర్ ట్రైన్ అని చెప్తాము. ఇప్పుడు ట్రైన్ బయలుదేరి చాలాసేపు అయింది. న్యూ మార్కెట్ నుంచి యూనియన్ స్టేషన్కి అయితే వచ్చేసాము. మీరు చూస్తున్నారు కదా, మా ట్రైన్ అయితే న్యూ మార్కెట్ నుంచి డైరెక్ట్గా నయాగరాకి లింక్ ఉందని మాకు యూనియన్ స్టేషన్ వచ్చేంత వరకు తెలియదు. చాలామంది అయితే ఇక్కడ ఎక్కారు. మేమైతే ట్రైన్లో అలాగే కూర్చొని ఉన్నాము. ఇది ఆల్మోస్ట్ 3 hours జర్నీ అనమాట. సో ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి అందరూ నించోనే రావాల్సి వచ్చింది. ఎందుకంటే కార్లో వెళ్ళొచ్చు, కానీ ఇది కార్లో వెళ్ళినా కానీ అక్కడ పార్కింగ్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే నయాగరాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ప్లస్ పార్కింగ్ అనేది చాలా చోట్ల క్లోజ్ చేశారు అనమాట. ఆల్మోస్ట్ 2.5 hours తర్వాత మనకి నయాగరా అయితే వచ్చేసింది. ఇప్పుడు అందరం దిగేస్తున్నారు. మేమైతే లాస్ట్లో దిగుదాము అని వెయిట్ చేస్తున్నాం. సో ఇక్కడి నుంచి అయితే మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయో ముందర అయితే చూసాము. ఇక్కడ నుంచి వాకింగ్ అయితే 45 minutes అనేది మనకి పడుతుంది నయాగరా ఫాల్స్కి, నయాగరా స్టేషన్ నుంచి. అండ్ ట్రైన్లో అయితే అనౌన్స్ చేశారు, ఇక్కడ నుంచి బస్సెస్ అనేది కూడా వేశారంట. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం రష్ వల్ల బస్సెస్ అనేవి కూడా వచ్చాయి మన సబ్స్క్రైబర్. అండ్ మనకి క్యాబ్ ఆప్షన్ అయితే ఉంది. సో యూబర్ పనిచేస్తుందో లేదో తెలీదు. లెట్స్ గో అండ్ చెక్. సో హడావిడైతే ఉంది బాగానే. సో ఇక్కడైతే మనకి బస్సెస్ కనిపిస్తున్నాయి. సో వీగో బస్సెస్ అంటారు. ఇక్కడ $8 ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి. మేము ముగ్గురం వచ్చాము. సో $8 అంటే ఆల్మోస్ట్ $24 అవుతుంది. కాబట్టి క్యాబ్ అనేది మేము తీసుకొని బయలుదేరేసాము. క్యాబ్ అయితే మాకు $12 ఛార్జ్ చేశాడు. సో ఈ 45 minutes జర్నీ అనేది మాకు 5 minutesలో అయిపోయింది. సో మీరు చూస్తున్నారు కదా, పక్కన అందరూ వాక్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరూ పక్కన నయాగరా ఫాల్స్ని అలా చూస్తూ వాక్ చేస్తున్నారు. కానీ మాకైతే అది చాలాసార్లు చేసాము. అందుకని మేము యూబర్ క్యాబ్ తీసుకొని నయాగరా ఫాల్స్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. సో ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము నయాగరా ఫాల్స్ వ్యూ. ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ హోటల్స్. పక్కన ఫాల్స్ ఆపోజిట్లో చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, 5 star అండ్ 7 star. సో క్యాబ్ అతను అయితే మమ్మల్ని అడుగుతున్నాడు, ఇక్కడ వదిలేస్తాను మీరు వెళ్ళండి. సో మేమైతే క్యాబ్ దిగేసామండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫాల్స్ మెయిన్ ఒక పాయింట్ అనేది ఉంటుంది. ఆ నయాగరా జలపాతాన్ని అక్కడి నుంచి చూసినట్లయితే మీకు ఇంకా అద్భుతంగా ఉంటుంది. నేనైతే అక్కడికి మీకు తీసుకెళ్లే లోపల ఇంకా మంచి మంచి సీనరీస్ అనేవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో కీప్ వాచింగ్. ఇంకా మనకి చాలా ప్లేసెస్లో నయాగరా ఫాల్స్ అందాలతో పాటు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం 2024ని చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందండి. ఎక్కడ చూసినా కానీ పోలీసులు ఉన్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఇక్కడ డిక్లేర్ చేశారు కదా.
సో మీకు ఎక్కడ చూసినా కానీ పోలీసులు వాక్ చేస్తున్నారు. అదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అమెరికా సైడ్ నయాగరా. నేనైతే జూమ్ చేస్తున్నా చూడండి. మన కెమెరా ఫోన్లోని కెమెరాతో S24 అల్ట్రాతో అయితే నేను ఈ వీడియో షూట్ చేశాను. వీళ్ళంతా అమెరికా సైడ్ విజిటర్స్ అన్నమాట. వాళ్ళు కూడా మనలాగే సోలార్ ఎక్లిప్స్ 2024ని ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చారు. చూస్తున్నారు కదా ఆ ఫాల్స్ అయితే నేను చెప్పలేని మాటల్లో, మీరే చూడండి. సో మనకి బోట్ రైడ్ అయితే ఉంది. ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళి ఆ ఫాల్స్ కింద పడేంత వరకు మనము ఆస్వాదించవచ్చు. నేనైతే ఇప్పటికి 4-5 టైమ్స్ వచ్చాను, కానీ ఆ బోట్ రైడ్ మాత్రం ట్రై చేయలేదు. సో ఇవాళ మనం ట్రై చేద్దాము. ఒకవేళ మనకి టైం కానీ కుదిరినట్లయితే వీడియోని అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఆ బోట్ అయితే దగ్గర దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది USA నుంచి వచ్చిన బోట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో నేను జూమ్ చేసి అయితే ట్రై చేస్తాను అక్కడ మీకు చూపించడానికి. చూస్తున్నారు కదా నయాగరా ఫాల్స్, న్యూయార్క్ అని అయితే ఉంది. సో వీళ్ళంతా అమెరికన్స్ అండ్ విజిటర్స్ ఫ్రమ్ ప్రపంచం నుంచి వచ్చిన యాత్రికులు అన్నమాట. అమెరికాకి వచ్చి ఇలాగా కెనడా సైడ్ నయాగరా ఫాల్స్ని చూడాలనుకుంటుంటారు కదా, వాళ్ళైతే ఇలా బోట్లో వచ్చి చూసేసి వెళ్తుంటారు. ఇది మన కెనడాలో బోట్ అన్నమాట. అమెరికన్ బోట్ వెళ్ళిపోగానే కెనడా సైడ్ నుంచి అయితే ఒక బోట్ బయలుదేరింది. ఈ బోట్ నయాగరా ఫాల్స్ దగ్గరికి వెళ్తుంది, సేమ్ అలాగే వ్యూ చూస్తుంది, మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తుంది. సో జిప్ లైన్ అనేది అయితే ఉంది నయాగరా ఫాల్స్లో. సో నేనైతే ట్రై చేయలేదు, బట్ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. అలా జారుకుంటూ నయాగరా ఫాల్స్ని చూస్తూ కిందకి వెళ్ళడం అనేది. వన్స్ మనం కిందకి అనేది వెళ్ళిన తర్వాత కింద నుంచి అయితే మళ్ళీ పైకి తీసుకొస్తున్నారు. అది సో ఇదండి వ్యూ నేను చెప్పింది. నాకైతే ఈ వ్యూ బాగా నచ్చుతుంది, నయాగరా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇది కెనడా సైడ్ మాత్రమే ఉంది ఈ వ్యూ. సో 70% ఆఫ్ ద వ్యూ ఎక్కువ కనిపించేది నయాగరా కెనడా సైడ్ నుంచి అంటారు, 30% USA సైడ్ నుంచి కనిపిస్తుంది అంటారు. అందుకని మనకి విజిటర్స్ చాలామంది అమెరికా సైడ్ నుంచి అయితే కెనడా సైడ్ వస్తుంటారు, కానీ కెనడా సైడ్ నుంచి అయితే ఎవరు ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళరని చెప్తుంటారు. ఈ సూర్యగ్రహణం అనేది 53 ఇయర్స్కి ఒకసారి వస్తుందంట. ఎందుకంటే సంపూర్ణం అనేది రాదు, సంపూర్ణం కనిపించేది కూడా అన్ని చోట్ల కనిపించదు, మనకి భారతదేశంలో కనిపించదు. సో ఈ నయాగరా ఫాల్స్కి ప్రత్యేకత అయితే చాలా ఉంది. సో మీకు అది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాము. ఇంకోటి మేము ఈ నయాగరా ఫాల్స్కి మన న్యూ మార్కెట్, టొరంటోకి దగ్గరలో ఉన్న న్యూ మార్కెట్ ఒంటారియోలో ఉంది, అక్కడి నుంచి ఎలా వచ్చాము, 1500 రూపాయలు అయితే ఖర్చు అయింది పోయి రావడానికి. ఇది ఎంత ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయింది అనేది కూడా మేము నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము. ప్లస్ మేము నయాగరా ఫాల్స్ నుంచి రిటర్న్ అయితే వెళ్ళాము, కానీ మధ్యలో మాకు హడావిడి అయితే జరిగింది. సో మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది ఆ హడావిడి ఏంటి, అసలు రీచ్ అయ్యామా లేదా, ట్రైన్ అనేది క్యాచ్ చేసామా లేదా. ఎందుకంటే మాకు 3 గంటలు అనేది గ్యాప్ ఉందన్నమాట ఇంకో ట్రైన్కి. సో అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
Apa tuh?